ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తిను, నీకొక ముద్ద. నాకు ఆకలేస్తుంది, నేను తింటానమ్మా. అమ్మా, అక్క ఈ పూట క్లియర్గా చెప్పింది ఆ అర్జున్ని పెళ్లి చేసుకుంటానని. నాకు దాని జీవితం ఏమైపోతుందో ఏమిటో అర్థం కావడం లేదు. కార్తీక్తో సంతోషంగా ఉంటుందని ఎన్నో కలలు కన్నాము. తీరా కాళ్ళకి పారాణి రాయకముందే ఆ అబ్బాయి ప్రాణాలతో లేకుండా పోయాడు. ఆ కృష్ణరాజుని కానీ వాళ్ళ పిల్లల్ని కానీ మన ఇంటికి వచ్చినప్పుడల్లా అవమానిస్తూ పంపించాము. వాళ్ళు సాయం చేయాలనుకున్నా మనం వద్దని చెప్పాము. సరే, ఇప్పుడు దుర్గా ఈ పెళ్లికి ఒప్పుకున్నా వాళ్ళు ఒప్పుకుంటారంటావా? ముఖ్యంగా ఆ కృష్ణరాజు గారి చెల్లెలు ఆ అన్నపూర్ణ ఎలా ప్రవర్తిస్తుందో ఏమిటోనని నాకు చాలా భయమేస్తోంది. అమ్మా, అక్క ఇష్టపడుతుంది కాబట్టి తనకి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయడం మన బాధ్యతమ్మా. కృష్ణంరాజు గారు కానీ అర్జున్ కానీ అక్కని బాగా చూసుకుంటారు. అందులో నాకు ఎలాంటి అనుమానం లేదు. వాళ్ళు బాగా చూసుకోవచ్చమ్మా, కానీ ఇష్టం లేని మనిషి ఇంట్లో ఉన్నప్పుడు దాని కాపురం సజావుగా సాగుతుందా అనేదే నా భయం. అమ్మా, ముందు ఆ భయాన్ని మనసులో నుంచి తీసి, ఏం కాదు, మనమున్నాం కదా, అంతగా అక్క కష్టం వస్తే చూస్తూ ఊరుకుంటామా? రేపే నేను వెళ్ళి ఆ కృష్ణంరాజు గారితో పెళ్లి విషయం మాట్లాడొస్తానమ్మా. సరేనమ్మా, మీ ఇష్టం. నువ్వెక్కువ ఆలోచించకు. అక్కేమీ ఒంటరిది కాదు, మనందరం ఉన్నాం. తనకు ఆ ఇంట్లో ఏ లోటు ఉండదని నా నమ్మకం. పద లోపలికి వెళ్దాం. రెచ్చిరు, నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. లేరా, లే. ఏందినా? లే, ఇటు చూడు. నువ్వెప్పుడు మొదలు పెట్టింటివిరా? ఏకంగా ఫుల్ బాటిల్తో వచ్చుండావు. అయినా నువ్వు చాలా మంచోడు కదరా. రే, నీతో మాట్లాడాలి, రారా. ఏం మాట్లాడాలరా? రారా, నువ్వు చెప్తా. యాడికి? పద పద పద. పని చేస్తా కూడా మాట్లాడచ్చునా? ఏదో చెప్పాలంటివి కదా, చెప్పు. అరే, దుర్గ ముందు ఈరోజు నన్ను హీరోని చేసావురా. నేను దుర్గని పెళ్లి కొప్పించానని నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నన్ను ఎంత మెచ్చుకున్నారో తెలుసా? సర్లే, నువ్వేం చేసినా ఆయన మెచ్చుకుంటానే ఉంటాడు కదా, ఇందులో కొత్త ఉండాలి. చెప్పేది వినరా, నాకైతే చాలా సంతోషంగా ఉంది. సరే, నేను ఇప్పుడు ఏం చేయాలా? కంగ్రాట్స్ దా చెప్పినాను, ఇంకేం చెప్పాలి? అందరూ నాన్న గుణగణాలు నాకున్నాయంటారు గాని నాకంటే ఎక్కువ నీకే ఉన్నాయిరా. అది నాన్న కూడా అర్థం కావడం లేదు. నువ్విచ్చిన ఐడియానే నేను ఫాలో అయ్యాను. నువ్వు చెప్పమన్నట్టే నేను తనకు చెప్పేశాను. కానీ నాన్న నన్ను పొగుడుతూ ఉంటే నాకు చాలా గిల్టీగా అనిపించిందిరా. అట్నా? రేయ్, నాన్న నువ్వు చెప్పినట్టే చెప్పాడురా. నాన్న మాట్లాడుతూ ఉంటే నువ్వు నాకు చెప్పిన మాటలే గుర్తుకొచ్చేసాయిరా. రే చిరు, నాకు కూడా తాగాలనిపిస్తుంది. ఓ గ్లాస్ పోయి. అన్నా, ఏంది? నువ్వు తాగుతావా? ముందెక్కడి నుంచి నువ్వు పోనా? ప్లీజ్ రా, ఎప్పుడు తాగలేదు కానీ ఇప్పుడు తాగాలనిపిస్తుందిరా. పోయిరా ప్లీజ్ రా, పోయి. నువ్వు తాగినావంటే నేనే తాగిపించినానని పులి పంజా ఇప్పి చీల్చేస్తుందనా? నీకు పుణ్యం ఉంటుంది, కిందకెళ్ళినా. రే, నువ్వు పోయిరా, పోయి.
ఏయ్, వద్దని చెప్పినాను కదా. రే రే నీళ్లు కూడా కలపకుండా అట్ట తాగేసి ఉండవేంది? ఇదిగో ఈ నీళ్లు తాగు. రే తాగితే తిడతారు ఎందుకురా? బాగానే ఉంది. ఆ, బానే ఉంటది. ఇంకాసేపు ఉండు, ఎంత బాగుంటుందో నీకే తెలుస్తుంది. అరే 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 అన్నా అన్నా, అన్నా. వద్దని చెప్తాను కదన్నా, నా మాట వినన్నా. అన్నా అన్నా, అన్నా. రే నువ్వు జైలు నుంచి బయటకు వచ్చేసావు, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. హ్మ్. రే చిరు, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? చాలా ఇష్టం. అయ్యో వీడికి మంది ఎక్కేసి ఉండదు. రే నేను మాట్లాడుతుంటే అటు ఇటు చూస్తావేంటి? ఇంటనా అరే నీకెవరంటే ఇష్టమో చెప్పరా? నాకా ఆ, అమ్మ అంటే ఇష్టం, నాన్న అంటే ఇష్టం. కానీ నాకు నువ్వంటేనే ఇష్టం. అవునా? నిజం రా, నాకు నువ్వంటే ప్రాణం. మరి దుర్గా? ఏ దుర్గేంట్రా దుర్గా? ఎవరైనా సరే నీ తర్వాతే నాకు. ఈ మాటలన్నీ రికార్డ్ చేసే దుర్గకి పంపించేదా? పంపించు, నాకేమైనా భయమా ఏంటి? ఐ డోంట్ కేర్. నా మాట వినునా? ఏ మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు అంతే. చిన్న వయసు నుండి నాకు ఏదైనా కష్టం కలిగితే నువ్వే కదరా నా ముందు నిలబడి నన్ను రక్షించేవాడివి. ఇప్పుడు కూడా అంతేరా. రేయ్ నువ్వంటే నాకు చాలా ఇష్టం రా. చెప్పినావు కదనా, చెప్పిందే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తావు? అరిగిపోయిన రికార్డులా. అరే నువ్వు నమ్మట్లేదు కదా? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? ఇంత కాదు, ఇంత కాదు, ఇంత కూడా కాదురా. ఎంత అంటే ఎంతో ఇష్టం రా. నా ప్రేమ వెలకట్టలేంది. ఇది మామూలు ప్రేమ కాదురా. నా పరుచుకుంటూ పోతే ఈ భూమే సరిపోదురా. ఆయన నువ్వు వరిసే అరుపులకి నాయన లేస్తారా? నాయన లేస్తాడా? ఏంది కిసు? దుర్గకా? నో నో నో, మన అన్న తమ్ముల మధ్య నో గర్ల్స్, ఫస్ట్ బ్రదర్స్ తర్వాతే ఏదున్నారా. జాగ్రత్త జాగ్రత్త. రే నిన్నిట్నే ఇడిచి పెడితే తగిడి పాట పాడి డాన్స్ వేసేటట్టు ఉన్నావు కదా. పోదాం బా కిందకి. తగిట డాన్సా? ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం రారా. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం రా. నా మాటిని నా పోదాం పదనా.